ఈ గారు సార్ 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 నమస్తే సార్. నమస్తే నమస్తే. అదే ఎంతకు వచ్చాయి త్రీ ఫేస్ 24 hours కరెంట్? సార్ సార్ నిన్న ఈరోజు ఒక పెద్దగా పని జరగలేదు సార్. ఇప్పుడు నేను వెళ్తాను సార్ బలకంతు. ఈరోజు బలకంతు కన్నమూరి స్టార్ట్ చేస్తాను సార్. ఓకే. ఒక మనకు ఎన్ని అయిపోతుంది సార్. ఒక కడియాలపాలెము పెనుగొట్టి మొత్తం వర్షం వల్ల బాగా జరిగింది. అది ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం సార్. ఓకే. 23కి అయిపోద్దా? ఇచ్చేస్తాం సార్. వర్షాలు లేకపోతే ఇచ్చేస్తాం సార్. వర్షాలు లేకపోతే మనకి ఇచ్చేస్తాం సార్. ఈరోజు డేట్ ఒక్క రోజు వర్షం వస్తే స్తంభాలు ఎక్కలేకపోతున్నారు సార్. అదే 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 కరెక్ట్. ఈరోజు 17 డేటు. అవును సార్. 23కి ఇచ్చేస్తాం సార్. సార్ నేను 27th 28th ఓపెనింగ్ పెట్టుకుంటా. పెట్టేసుకోండి సార్. ఓకే. 25 పైన ఎప్పుడూ పెట్టుకోవచ్చు, అంతే కదా? అంతే సార్. అంతే సార్. థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ. అలాగే. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా కూడా విద్యుత్ వెలుగుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సైతం 24 గంటల కరెంటు, 3 ఫేస్ కరెంటు, నాణ్యమైన కరెంటు ప్రజలకు అందించేదానికి 9,139 కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం జనవరి నుంచి పనులు ప్రారంభమైనవి. ప్రతి వారం కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమయం కూడా వృధా చేయకుండా వీలైనన్ని ఎక్కువ సార్లు టెలిఫోన్ సమీక్షలు చేస్తూ అదేవిధంగా కాంట్రాక్టర్లతో సబ్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ ఆ యొక్క పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల వద్ద నుంచి కూడా వాళ్ళకు సహకారం వచ్చేటట్టు చేస్తూ దాదాపు 98% పనులు, అక్షరాల 98% పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయినాయి. మరో 2% పనులు జరుగుతూ ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఇవి పూర్తవుతాయి. ఇవి పూర్తయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు, ఎందుకంటే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాదాపు 50 కోట్ల రూపాయలతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే అంటే ఈ వారం రోజుల తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 1, 2, 12 డివిజన్లు, అదేవిధంగా భుజభుజంలూరు 25వ డివిజన్, మొత్తం మీద 80,000 మంది ప్రజలకి 3 ఫేస్ కరెంట్, 24 hours కరెంట్ వస్తుంది, నాణ్యమైన కరెంటు వస్తుంది. దీనివల్ల గృహ వినియోగదారులు, అదేవిధంగా రైతులకి, అదేవిధంగా వ్యాపారస్తులకి, చిన్న వ్యాపార సంస్థలకి, అదేవిధంగా ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా ఈ కరెంటు ఇబ్బందులు లేకుండా పోతాయి. చాలని కరెంటుతో, వచ్చేదాని కరెంటుతో అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పనులు పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ఈ నెలాఖరులోపే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేస్తామని మనవి చేస్తూ సహకరిస్తూ వచ్చినటువంటి అధికారులకి, కాంట్రాక్టర్లకి, సబ్ కాంట్రాక్టర్లకి, స్థానికంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 3 ఫేస్ కరెంట్, 24 గంటల కరెంట్ వల్ల నాణ్యమైన కరెంటు వస్తుంది, కరెంటు బాధలు లేకుండా ఉంటాయని వారందరూ కూడా సహకరించారు. అందరికీ పార్టీలకు అతీతంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రజలందరూ కూడా అభినందనలు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగైన సేవలు అందించేదానికి ఓ శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తున్నాను.